ఇది ప్రీవియస్ వీడియోకి కంటిన్యూషన్. ఇది మార్నింగ్ అల్లా ఇలా ఎంజాయ్ చేసాం. ఈవినింగ్ ఎలా ఎంజాయ్ చేసాం అనేది ఈ వీడియోలో ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్. చాలాసేపు ఎంజాయ్ చేసి అలసి పులిసి ఇంకా చాలు ఇంటికి వెళ్దాం మమ్మీ అన్నాక ఇంటికి వెళ్ళాం. ఇంకా మధ్యాహ్నం లంచ్ ఏదో ఒకటి నార్మల్ బేసిక్గా చేసుకొని తిన్నాము. ఇప్పుడు ఇంకా ప్రోచు గారి టర్న్. ఆమె ఏది అడిగితే అది చేసి పెట్టాలి. ఇక్కడ ఏమడుగుతుందంటే పన్నీర్ కావాలి అని చెప్పేసి, అది కూడా పన్నీర్ బటర్ మసాలా, తర్వాత మడత చపాతి. అదే రెస్టారెంట్స్కి వెళ్తే బటర్ నాన్ బోల్డ్ అంత మైదా ఎప్పుడు అడగదు, ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి హెల్తీగా అంటది. ఈరోజు కూడా అంతే, ఇంట్లోనే ఎంజాయ్ చేయాలని ఇల్లు వీకి పందిరేసే అంత పెద్ద సౌండ్ పెట్టుకున్నారు. ఈ సంక్రాంతికి ప్రోజ్కి ఏం గిఫ్ట్ కావాలంటే నాకు ల్యాప్టాప్ మమ్మీ అంది. తర్వాత వర్దిల్కి ఏం గిఫ్ట్ కావాలంటే నాకు టీవీకి స్పీకర్ కావాలి పెద్దది అన్నాడు. సరే అని చెప్పేసి ఆ రెండు వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాం. ఇప్పుడు ల్యాప్టాప్తో ఎంత నైట్ ఇంకా పడుకునేటప్పుడు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అలా టీవీ ఇల్లు పగిలేంత సౌండ్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తుంటారు. సరే పాటలు వింటుంటే తొందరగా వంట చేసిన ఫీలింగ్ ఉండదు కదా అని నేను కూడా ఇక్కడ ఫాస్ట్గా నా కూతురు అడిగిన మెనూని ప్రిపేర్ చేస్తున్నా. ఈసారి కొంచెం తనని సాటిస్ఫై చేశాను అని అనిపించింది. కొంచెం కాదు, చాలా చేశాను. ఇప్పుడు ఇక్కడ నాకు నిజంగా పన్నీర్ బటర్ మసాలా ఏదో ర్యాండమ్గా అలా చేస్తానా లేదా, ఆ ఫ్లేవర్ వచ్చిందా లేదా అన్నట్టుగా చేస్తా. కానీ ఈసారి నేను కాంప్రమైజ్ అవ్వలేదు. మరి యూట్యూబ్లో 1కి 2 సార్లు చూసి లేనివి కూడా తెచ్చి వంట చేసి పెట్టాననమాట. టేస్ట్ అయితే సూపర్. మీకు అక్కడక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నా, ఎక్కడ కాకుండా. ఎప్పుడు బటర్కి బదులు ఆయిల్, తర్వాత వాళ్ళు చెప్పిన దానికి అది లేకపోతే ఇది రీప్లేస్మెంట్ ఏదో ఒకటి చేసేదాన్ని. ఈసారి మాత్రం అలా కాదు, బటర్ అంటే బటర్ వేసాను, కసూరి మేతి అంటే కసూరి మేతి వేసాను, పెరుగు అంటే పెరుగు వేసాను. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నా కూతురు పన్నీర్ బటర్ మసాలానే కావాలన్నప్పుడు ముందే చెప్పాను, నువ్వు పెరుగు తినను అంటావు కానీ అందులో పెరుగు వేస్తా, బటర్ వేస్తా, అన్నీ వేసి నీకు నచ్చినట్టు చేస్తా అని. నా కూతురు ఓకే మమ్మీ ఎలా అయినా పర్లేదు, హోటల్ కంటే నువ్వే బాగా చేస్తావని ఇంకా నన్ను కొంచెం ఉప్పగొట్టింది. ఇంకా నేను అంతే, చూసారు, ఉప్పు కారం ధనియాల పొడి ఈ 3 పన్నీర్ పీసెస్కి పట్టించి బటర్లో కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేస్తున్నా. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఇప్పుడు నేను ఈ ఫ్రై చేసిన పీసెస్ని ఒక బౌల్లో వేసుకుంటున్నా గ్రేవీ కోసం. అక్కడ ఆనియన్స్ తర్వాత టమాటోస్ 2 కట్ చేసి పెట్టుకున్నా కదా, ఇప్పుడు ఆ 2 సపరేట్గా ఫ్రై చేసి పెట్టుకుంటాము. ఫస్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసాము. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు టమాటోస్ వేసి ఫ్రై చేశాను. నేను మసాలాస్ ఎక్కువ తినే పర్సన్ కాదు, ఎందుకంటే నాకు గొంతులో బాగా కాలినట్టు ఎట్లానో అవుతుంది. నెక్స్ట్ డే కూడా ఆ ఫ్లేవర్ తెలుస్తుంటుంది, వద్దురా బాబు అని చాలా నార్మల్గా చేస్తున్నా. ఇక్కడ ఆనియన్స్ తర్వాత టమాటోస్ 2 బాగా కలిసి మంచిగా వేగిన తర్వాత చూసారా, ఇప్పుడు ఇట్లా టమాటోస్ వేసి వీటిని కూడా బాగా కలిపేస్తున్నా. చాలా ఇంట్రెస్ట్గా చూశాను వీడియోస్, ఎందుకంటే ఇలాగే టేస్ట్ రావాలని. ఎందుకంటే నా కూతురు ఒక రాయేసి చూసారు రెస్టారెంట్కి వెళ్దామని. నో ఇంట్లోనే చేయాలి, అదిగో నువ్వే చేయాలంది. ఎందుకంటే కొన్ని తనకి రెస్టారెంట్ కంటే ఇంట్లో చాలా నచ్చుతాయంట వంటలు. సో ఇక్కడ వర్దిల్ నాకు ఒక పన్నీర్ పీస్ కావాలన్నాడు, సరే పెట్టాను వాడికి. అది ఆ పీస్ చాలా నచ్చిందంట బయట. ఇంకా వస్తారు, ఒక పీస్ తింటారు, వెళ్ళి మళ్ళీ చూసారా పాటలు పెట్టుకొని మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. అన్నిట్లో నాకు నచ్చే విషయం, నాకు ఒక పిల్లలు 2 జంటగా అక్కడ కూర్చొని ఒకే కాన్సెప్ట్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఒకటే పాటని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ నేను వాళ్ళ ఆటలు సరదాలు చూసుకుంటూ ఈ టమాటోస్ తర్వాత ఆనియన్స్ పేస్ట్ చేశాను. యూట్యూబ్లో ఎలాగైతే ఇదే టైంకి ఇంత వేగిన తర్వాత ఇవి వేయాలి, అంత వేగిన తర్వాత అలా వేయాలని చెప్తుంటారు కదా, యాజ్ ఇట్ ఈస్ దాన్నే ఫాలో అయ్యాను. ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అది బాగా పచ్చివాసన పోయేదాకా కలిపి కొంచెం అది మగ్గిన తర్వాత లైట్గా అందులోంచి ఆయిల్ వస్తున్నట్టు తెలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం తర్వాత ఉప్పు తర్వాత పసుపు తర్వాత ధనియాల పొడి ఈ 3 వేసి చక్కగా కలుపుతున్నా. ఓపిక తక్కువ ఉండి ఇదేదో నామకే చేయాలంటే అన్నీ ఒకేసారి వేసి రబా రుబ్బి పడేసే బ్యాచ్ అనమాట. ఇప్పుడు నా కూతురు అడిగింది, పిల్లలు ఇంట్రెస్ట్గా తింటా అన్నారు కాబట్టి చాలా ఓపిక చూసారు. ఇక్కడ చిక్కటి గడ్డ పెరుగు అని మెన్షన్ చేసి నేను గడ్డ పెరుగే తీసుకొని వచ్చి బాగా కలిపేస్తున్నాను అనమాట. ఇవన్నీ 1 బై 1 ఎంతెంత ప్రాసెస్లో ఎలా అయినప్పుడు వేయాలో అన్నీ కరెక్ట్గా చూసి నేను అలాగే వేస్తున్నాను అనమాట. నిజంగా ఎన్ని టైమ్స్ చెప్పానో కానీ నాకే కాదు మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా మస్తు అంటే మస్తు నచ్చింది ఇది. ఇంకా అన్నీ వేసి కొంచెం కలుపుతూ ఉంటే ఆయిల్ అలా పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు మనము మిక్సీలో కొంచెం అడుగు పొడుగు ఉంటుంది కదా,
అవన్నీ వేసి ఆ వాటర్ అంతా కలుపుకొని మళ్ళీ క్యాప్ పెడితే కొంచెం కొంచెం అందులో నుంచి ఆయిల్ మళ్ళీ దగ్గరకు ఉడుకుతుంటే నూనె పైకి తేలుతుంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ కొత్తిమీర కట్ చేస్తున్నా. కొత్తిమీర కూడా కావాలి కదా కూరలోకి. దానికంటే ముందు కసూరి మేతి కూడా కావాలి. అది కూడా తీసి ఏది కాంప్రమైజ్ కాకుండా చాలా చాలా చక్కగా చేశాననమాట. సో ఇంట్రెస్ట్గా చూసారా పిల్లలు ఇద్దరు. నేను ఎంతసేపు వంట చేశాను అంతసేపు పాటలనైతే అల్లాడిచ్చేసిండ్రు. వాళ్ళ నాన్నొచ్చి ఎవరికి కూడా అది కంటిన్యూ అయింది. వాళ్ళ నాన్నొచ్చి అబ్బా ఇంకా ఆపండి అనేవరకు ఇంకా దాన్ని ఆపలేదనమాట. అలా ఇక్కడ నా వంట కంటిన్యూ అవుతుంది. నా పిల్లలు వర్ధిల్లు చూసారా వెనకాల డ్యాన్స్ చేస్తున్నాడు. కుర్చీ మడత పెట్టిండో ఏం చేస్తుండో మరి డ్యాన్స్ అయితే చేస్తున్నాడు. సో ఇక్కడ ఫుల్ ఎంజాయ్ అనమాట. పెడితే ఫుల్ కాపీరైట్ పడేంత ఎంజాయ్ చేసాం ఆ రోజు. అందుకని దాని గొంతు పిసికేసి ఇంకా నేను చెప్తున్నా ఇక్కడ నేను ఇప్పుడు కసూరి మేతి వేస్తున్నా. ఇంకా చాలా టేస్ట్ రెస్టారెంట్ టేస్టే వచ్చింది. ఎందుకంటే వాళ్ళు చెప్పినవి అన్నీ వేసాను. వేసుంటే ఏదో అరవకరో ఏదో బాగా స్పైసెస్ చెప్పుంటే మర్చిపోయి ఉంటాను తప్ప ఇంకా అంతకంటే మించి నేను ఏది మిస్ అవ్వలేదు. చాలా చాలా బాగా జరిగింది. ఇంకా ఇప్పుడు కసూరి మేతి వేసి ఇది బాగా కలిపేసి తర్వాత మళ్ళీ కొత్తిమీర వేసేసి దాన్ని కూడా కలిపేసి పన్నీర్ పీసెస్ వేసేయాలి. ఇంకా టైం అయింది. చూసారా సూపర్ కుదిరింది. చూస్తుంటేనే ఆ టెక్స్చరే చాలా బాగుంది. యమ్మీ యమ్మీగా కొన్ని కొన్ని సార్లు స్మెల్స్ చెప్పేస్తాయి అది ఎంత హిట్ అయిందని చెప్పేసి. కొన్ని కొన్నిసార్లు ఆ కలర్ ఆ టెక్స్చర్ చెప్పేస్తుంది ఇది సక్సెస్ అయిందని. నాకైతే ఆ రోజు ఆ ఫ్లేవర్ కానీ ఆ టెక్స్చర్ కానీ ఆ కలర్ కానీ అన్నీ చాలా టెంప్టింగ్ ఉండే. ఇప్పుడే అనుకున్నా ఓకే కర్రీ మాత్రం అద్భుత అని నిజంగానే దానికి తగ్గట్టు అద్భుత అనమాట. ఇంకా నేను ఈ కూరని చేసి పక్కన పెట్టేసి చూసారా ఇలా ఉడికే వరకు ఇది ఫైనల్ అనమాట. అందులోంచి బటర్లో వేసాం కదా ఆ బటర్ అంతా పైకి తేలింది. ఇంకా కర్రీ పక్కన పెట్టేసి ఇప్పుడు నేను మడత చపాతీలు చేస్తున్నాను. ఎందుకంటే మా పాపకి పొంగే చపాతీలు అంటే చాలా ఇష్టం. మరీ మెన్షన్ చేస్తుంది. ఎందుకంటే నేను ఏదైనా హడావిలో ఉంటే రపా రపా రుద్దేసి నార్మల్ చపాతీలు చేస్తా. అందుకని మమ్మీ కొంచెం లేట్ అయినా పర్లేదు నువ్వు మడతే చపాతీలు చేయాలని చెప్పి ఇంకా ఆర్డర్ వేసింది. అందుకని ఇంకా అన్నీ ఉండలు కట్టేసుకొని ఫాస్ట్గా మడత చపాతీ అయితే చేసేస్తున్నా ఇక్కడ. ఇలా సంక్రాంతి హాలిడేస్ అయితే అనుకున్నాయి. యాక్చువల్గా ఈసారి నేను ఏమనుకున్నా అంటే మా పాప ఇవన్నీ చూసి నేను ఇంకా హాస్టల్కి వెళ్ళను ఇంట్లోనే ఉండి చదువుకుంటాదేమో అంటదేమో అని అసలు ఎంత ఫూలిష్గా ఆలోచించానంటే నేను చాలా లాస్ట్కి తను వెళ్ళిపోయేటప్పుడు నాన్న ఒక వన్ డే ఉండొచ్చు కదా అని నేనే ఏడ్చాను. నో నో ఎగ్జామ్స్ ఉన్నాయి అని పరిగెత్తింది. నిజంగా నేను ఎంత చీప్గా ఆలోచించాను కదా నా కూతురు గురించి అని నాకు ఒక మినిట్ షేమ్ అనిపించింది. ఎందుకంటే ఇంత అదిగా ఉంది కదా వెళ్ళాలని అంటదో లేదో ఇక్కడే ఉండి బాగా చదువుకుంటా మమ్మీ అని అంటదేమో అని చాలా భయపడ్డాను. కానీ ఒక 2 డేస్ ఉండేళ్ళు నాన్న అని నేను ఏడ్చినా కూడా అసలు ఉండలేదు. బలవంతంగా ఒకరోజు ఉంచి పంపించాల్సొచ్చింది నిజంగా. ఫైనల్లీ నా వంట అయిపోయింది. ఇప్పుడు ఇదంతా తుడిచేస్తున్నా. కిచెన్ క్లీన్ చేయాలి. అసలే కొత్త ఎద్దు పెండట ఇంటాదులు తీసి కొత్త కిచెను కొత్తగా ఎప్పుడు క్లీన్ చేస్తుంటాను కదా! ఇప్పుడు అదే జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత ఇంకా మేమైతే డిన్నర్‌కి కూర్చున్నాం. ప్రతిరోజు మజ్జిగో, జావో తాగే నేను ఇవాళ మా పిల్లలతో, మా ఫ్యామిలీ మేము 4 మెంబర్స్ కూర్చొని దర్జాగా ఎంజాయ్ చేస్తున్నాం. ప్రోచ్ ఆల్రెడీ ఒక పన్నీర్ పీస్ ఏసింది. అద్దిరిపోయిందంట. చాలా బాగుందని చెప్తుంది. ఇక నేను అందరికీ సర్వ్ చేస్తున్నా. కూర అందరికీ చాలా అంటే చాలా బా నచ్చింది. నిజంగా మన ఇంట్లో మనం ఇట్లా హోమ్‌మేడ్ హెల్తీగా అన్నీ ఫ్రెష్‌గా మనం తెచ్చుకొని మన ఓన్ హ్యాండ్స్‌తో ప్రిపేర్ చేసుకొని తినేది ఏదైనా హెల్తీ అండ్ టేస్టీ. అలా అంత కష్టపడి చేసినప్పుడు పిల్లలు చూసారా సూపర్ అనడం వల్ల చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తది. ఇక్కడ నా బాడీని మా ఇంట్లో ముగ్గురు ఇమిటేట్ చేస్తారు. సందు దొరికితే మా వర్ధిలో ఒక స్లేట్ పైన ఒక 4 పిక్చర్స్ డ్రా చేసి నేను గట్టిగా అరుస్తాను. నా మూతి పెద్దగా డ్రా చేస్తాడు. వాళ్ళందరినీ చిన్నగా డ్రా చేసుకుంటే నా ఫ్యామిలీ ఫుడ్ విషయానికొచ్చేవరకి "నువ్వు ఎక్కువ వేసుకో, నువ్వు ఎక్కువ తిను" అని నన్ను ఇట్లా ప్యాంపర్ చేస్తుంటారు. సో అదే చెప్తున్నా నేను ఎక్కువ వేసుకున్నాలే, నేను కావాల్సినంత తింటున్నాలే అని చెప్పేసి అందరికీ నేను ఎక్కడ తక్కువ తింటున్నా ఫీలింగ్ అనమాట. నన్ను ప్యాంపర్ చేయడానికి ముగ్గురున్నారు. నేను నచ్చిన ఫుడ్ చేస్తే నేను అసలు ఎవరిని ప్యాంపర్ చేయను. అది బాగుంది ఆబ్వియస్లీ తింటారని ఎవరిది వాళ్ళు వదిలేస్తా. కానీ వీళ్ళు మాత్రం "నువ్వు ఇంకో చపాతీ తిను, నువ్వు ఇంకా కొంచెం పన్నీర్ కర్రీ తిను" అని చెప్తుంటారు. ఫైనల్ చూసారా నేను తిన్నాక చెప్తున్నా సూపర్ అని. ఇక్కడ చూసారా నా కూతురు లోటస్ దింపింది. ఎంత దుబాయ్ కునాఫా చాక్లెట్లు చేసుకున్నా పండగ వైబ్ రావాలంటే కొన్ని పిండి వంటలు మ్యాండేటరీ. అలాగే ఇప్పుడు నేను చేస్తున్న ఈ సకినాలు కూడా మ్యాండేటరీ. తర్వాత అరిసెలు కూడా మ్యాండేటరీ అనమాట. ఇలా ఈ సంక్రాంతి ఇలా జరుగుతూ వస్తుంది. ఇంకేమైనా
కొత్త కొత్త కోతి పనులు, కొత్త కొత్త విషయాలు చేసుంటే మీతో షేర్ చేసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ లిటిల్ క్యూట్ వీడియో. బాయ్ బాయ్.